వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు హితవు పలికారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం గాదే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల మంచి కోసం ఆలోచిస్తూ పనిచేస్తుందని, వైసీపీ మాదిరిగా దోపిడీ వ్యవస్థను సృష్టించడం లేదని అన్నారు. వైసీపీ హయాంలో రంగుల కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోట్ల రూపాయలు దుబారా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కొంతమంది మీడియాల ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి, మేము కూడా ఉన్నాము అని ఉనికి తెలుపుకోవడం ఆ విధంగా ఏదేదో మాట్లాడుతున్నారు. వచ్చి చూసాం ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య లీడరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్కన వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్తుంటారు. ఇంకొక పక్క నుంచి మళ్ళా దాని మీద విష ప్రచారం ఏ రకంగా చేయాలా అని ఆ రకమైనటువంటి విష ప్రచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క పేపర్లో కానీ వాళ్ళ యొక్క మీడియాలో కానీ ఇష్టానుసారంగా అమరావతి రాజధాని గురించి అసలు అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో డబ్బులు కొట్టేయడానికే కానీ అక్కడ ఏమీ జరగట్లేదని ఒకళ్ళు, ఏదైనా విపరీతంగా అంచనాలు పెంచుకుని కమిషన్లు కొట్టేస్తున్నారని ఒకడు, అంటే వాళ్ళ ఇష్టానుసారం ఏది అనిపిస్తే నోటికి అది మాట్లాడేటటువంటి తతంగం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఒక 4 రోజుల క్రితం అనుకుంటారు ప్రెస్ మీట్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజధాని మీద విషప్రచారం చేస్తూ ఒక గ్లాసులకే 2500 కోట్లు కేటాయించారు. గ్లాసులకి అంత కేటాయిస్తారా అంటే ఎస్ఎఫ్టీకి ఎంత పెంచారు, ఈ రకంగా ఇష్టానుసారంగా పెంచుకుని పోతున్నారు అని చెప్పేసి మాట్లాడటం కూడా చూసాం. సో ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి ఒకటి అడగదలుచుకున్నాను. గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏ రకంగా చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇవాళ మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేక ఏదో మేము కూడా ఉన్నాము, అందులో ఈ మధ్యలో నా ప్రాబల్యం కూడా తగ్గింది పార్టీలో, అందుకని నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అని అనిపించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ హయాంలో ఊరకే రంగుల కోసం అట్లా వేస్తే ఇట్లా వర్షమే ఎండొస్తే పోయేటటువంటి రంగుల కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? దాదాపు నాకు అవగాహనంత వరకు 1500 కోట్ల నుంచి 2000 కోట్ల పైచిలకు రంగుల కోసం. సరే, అది మేము గొడవ చేసిన తర్వాత మళ్ళా దాన్ని ఏ రకంగా చూడటానికి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు చాలా విజ్ఞులు కదా, ముఖ్య సలహాదారుడు కదా గత ప్రభుత్వంలో. మీరు అంటే చాలా దాదాపు ప్రపంచ మేధావి కింద లెక్క మీరు మీ పార్టీలో. జనానికి కాదులే, మీ పార్టీ వాళ్ళకి. సో అందుకని ఒకసారి నువ్వే ఆలోచించుకోను, ఒకసారి మనం ఏం చేసాము, ఇప్పుడేం మాట్లాడుతున్నాం అనేది. మీ ఇష్టానుసారంగా వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చారు. ఎవరి కోసం? మీకోసం.